ట్రాఫిక్ సిగ్నల్ లాగా ఒకసారి రెడ్ వేస్తుంది, మళ్ళీ గ్రీన్ వేస్తుంది. రెడీ టు మూవ్ అనేసరికి మళ్ళీ రెడ్ వేస్తుంది. దాని చూపులు చూసి మోసపోకలింగం మళ్ళీ కొత్త అంటది. అమ్మో ఈ బొక్కల పని. పాప నీ మొహం చూస్తుంటే ఖచ్చితంగా నువ్వే తినేసేలా ఉన్నావు. కకృతి పడి తినకే. చాక్లెట్ పాపకి లేచాకిచ్చే. చాక్లెట్ చాక్లెట్, అచ్చా అచ్చా, బచ్చా బచ్చా, ఇచ్చా ఇచ్చా. అర్థమైందా? అనుకున్నా ఇదేంట్రా నవ్వుతూ మంచిగా ఉందని. అప్పుడే కోపం చూపిస్తుంది. దీనికి ట్రాఫిక్ పోలీస్ జాబ్ ఇవ్వాల్సిందే, పర్ఫెక్ట్గా ఉండేది. అరే లింగం, దీన్ని నమ్ముకోకరా, అసలే వయసు అయిపోతుంది. అమ్మో ఇంకో దాన్ని చూసుకోవాల్సిందే. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి లింగం, అసలేం జరుగుతోంది? కిందటి నెల కంటే ఈ నెల టార్గెట్ మొత్తం పడిపోయింది. అయినా అసలు నువ్వు టీం లీడర్గా ఉండి నువ్వేం చేస్తున్నావయ్యా? మేడం నేను నా టీం టార్గెట్ రీచ్ అవడానికి చాలా కష్టపడుతున్నా మేడం. కానీ ఏంటయ్యా, అసలు ప్రాబ్లం ఎక్కడుంది? చూడు లింగం, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకో. షూర్ మేడం, ఇక నుంచి పాలసీ హోల్డర్స్ నేనే పర్సనల్గా వెళ్ళి కలుస్తాను మేడం. గుడ్, యు మే గో. థ్యాంక్ యూ మేడం. क्या हुआ बेटा? फीवर आ गए? आजा। మీ అందరికీ నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అలానే కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ మంత్ మనం ఎలా అయినా టార్గెట్ని రీచ్ అవ్వాలి. ఓకే? खाओ, कुछ तो खा लो ना। जी मैडम। कोई भी डॉक्टर है तो भेजा दो ना। क्या हुआ मैडम? बच्ची को तबीयत ठीक नहीं है। हाँ ठीक है मैडम। और एक बात, वो लिंगम का नंबर भी भेज दो ना। हाँ ठीक है मैडम। అన్న పడేసినట్టున్నాడు. लिंगम फोन नहीं उठा रहा है। अभी ड्यूटी टाइम है ना मैडम। अगर तुझे कॉल करे तो उनको बोलो ना, जल्दी घर आने के लिए बोलना। ठीक हाँ है? ठीक है मैडम।
పలకరిద్దామా? అమ్మో, ఈసారి నక్కలా చూశానంటుందేమో. అయినా నా కోసం ఏంటదిలే, దొంగల కోసం. అవునానా? ఉమ్? ఏమైందమ్మా, భయమేసిందా? పంపించేస్తా. ఇదేంటి పాప నిద్రపోతుంటే అంత ఎమోషన్ అవుతుంది పిచ్చది? నెక్స్ట్ దీన్ని నిద్రపుచ్చాలా ఏంటి? హ్మ్. మీతో కొంచెం మాట్లాడాలి. ఆ? ప్రతి అమ్మాయి తన జీవితంలో రాముడే రావాలనుకుంటుంది. వచ్చినవాడు అడవులకు తీసుకెళ్ళినా, గుడిసెలో కాపురం పెట్టినా, ఏ కష్టం వచ్చినా చెయ్యి వదలని వాడే కావాలనుకుంటుంది. ఆగు, నీకు తెలుగు అర్థమవుతుందా? అర్థమవుతుంది, కానీ మనుషుల్ని అర్థం చేసుకోవడం రాదు. ఎందుకంటే ఎవరిని నమ్మాలనిపించలేదు. మొగుళ్ళేని ఆడదంటే తాళం లేని గుమ్మం లాంటిది. ప్రతి ఒక్కడూ బెల్ నాక్ చేసి లోపలికి రావాలనుకుంటాడు. ఎవరితో మాట్లాడడం ఇష్టం లేకే ఎక్కడికి వెళ్ళినా భాష మార్చాను. అంటే ఇప్పుడు నువ్వు నన్ను తిడుతున్నావా? లేదు లేదు, మగాళ్ళందరూ ఒకటే, అందులో నువ్వు మంచోడివి. నీ చూపులో ఆశ కనిపించినా నీ ప్రవర్తనలో దురాశ కనిపించలేదు. ఈ రోజుల్లో ఆడది కనపడితే పక్కలో పడుకుని సుఖపడాలనుకుంటారే కానీ పక్కన కూర్చొని సంతోషపెట్టాలనుకోరెందుకు? అందుకని ఎవరిని నమ్మలేదు, కానీ మా అక్క నమ్మింది. మా ఇంట్లో పెళ్లి కొప్పుకోలేదని తనకి నచ్చిన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ బాధ తట్టుకోలేక అమ్మ చనిపోయింది. ఆ తర్వాత మా అక్క ఇంటికి రావడం మొదలైంది. అమ్మ చనిపోయిందన్న బాధతో అనుకున్నా, బావ కొట్టాడన్న బాధతో. ఏమైందని అడిగాను. అదొక పీడకలని చెప్పింది. కొన్ని రోజులకి అక్క కూడా చనిపోయింది. అప్పుడు బావొచ్చాడు. పాప కోసం అనుకున్నా, బంగారం కోసం. మొన్న ఇంట్లో జరిగిన గొడవ కూడా దానికోసమే. ఆడది ఎవ్వరికీ అవసరం లేదు. అమ్మని నాన్న వదిలేశాడు. ఆ పీడకలలో నేను ఒంటరినయ్యాను. అక్కని బావ వదిలేశాడు. ఈ పీడకలలో పాప ఒంటరిదయ్యింది. అప్పుడే అనుకున్నా, పాపకి అన్నీ నేనే అవ్వాలని, అందరికీ దూరంగా ఉండాలని ఇక్కడికొచ్చాం. అప్పుడే పాప నాకు కొత్తగా కనిపించడం స్టార్ట్ అయింది. ఎంతో భయస్థురాలైన పాప నవ్వడం చూశాను, ఆడుకోవడం చూశాను, కొత్తగా నీకోసం ఏడవడం చూశాను. మొన్న గొడవలో కన్న తండ్రి పక్కనున్నా, కంటికి రెప్పలా చూసుకునే నేను పక్కనున్నా, పాప ధైర్యం కోసం నిన్ను హత్తుకుంది. ఆ రోజే అర్థమైంది,
నా నుండి పాపను లాగేసుకున్నావని. పాపనేంటి, నన్నే లాగేసుకున్నావు. పాపని నీకు దూరం చేయలేదు, అది నాకు దూరం అవుతుందని భయపడ్డాను. అవకాశవాదులున్న ఈ రోజుల్లో ఒక మనిషి ఇంత అందంగా ప్రేమించగలడా అనిపించింది. నాకు దగ్గరవ్వాలని నువ్వు చేసిన ప్రతిదీ నాకు నిన్ను దగ్గర చేసింది. రాధలా దూరంగా ఉండాలని లేదు, వచ్చేస్తా. సీతలా పక్కన పెట్టుకుంటావా? మాట్లాడినాను, మళ్ళీ ఎందుకు వచ్చావురా? పడేసా. నీ కరువు నాకు అర్థమైందిరా. అయినా తెలుగుతో ఎలా పడేశావురా? కాదు కాదు, మన తెలుగే అంట. అటు కాదు సామి, ఇటు చూడు. ఈ బుడ్డదెవర్రా? నా కూతురు. అంత ఎదవలా కనబడుతున్నానేంట్రా? 15 రోజులకి బుడ్డది పుట్టి పెరిగిందా? అంతా నీ దయే సామి. నాదయ్యేంట్రా దిక్కుమాల వెదవా, అంతా నువ్వే చేసుకున్నావు. ఓ